పాపం గాయత్రి అనంతులు ఏదో ఇబ్బందిలో ఉన్నారు. సత్య కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎలాగైనా వాళ్ళందరినీ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడే వెళ్ళి సత్యతో మాట్లాడతా. రెండు రోజుల్లో అక్క పెళ్ళి. వీళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా డబ్బులు తీసుకోవాలి. ఆ ఫణి ఏమో 2 రోజుల్లో ఎలా అయినా డబ్బులు ఇస్తానని అన్నాడు. ఒకవేళ ఆ ఫణి చెప్పిన మాట మీద నిలబడకపోతే మన బ్యాకప్ ప్లాన్ మనకు ఉండాలి. హాయ్ సత్య. సత్య అక్క గాయత్రి అక్క అమ్మో. అక్క ఏమైంది గాయత్రి? అక్క మనం మా వర్కర్స్ ని చాలా మోటివేషన్ చేశాం కదా, ఇప్పుడు దాన్ని చెడగొట్టడానికి ఫనీ వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారక్క. ఫనీనా? ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఫనీ ఫోన్లో సూపర్వైజర్ తో మాట్లాడటం నేను విన్నాను. ఆ వర్కర్స్ ని రేపు పనిలోకి రాకుండా చేయటానికి డబ్బులు మందు పంచుదామని మాట్లాడుతున్నారక్క. ఏంటో వీళ్ళ గోల. నైట్ అయింది, ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడొచ్చి గాయత్రి కంగారు పడుతుంది. ఏం చెప్పాలి గాయత్రికి? ఏంటక్క ఆలోచిస్తున్నావు? మనం వెంటనే ఆ వర్కర్స్ దగ్గరికి వెళ్తే ఆ సూపర్వైజర్ కూడా వర్కర్స్ దగ్గరికి వస్తాడు. అప్పుడు వాణ్ణి మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే వాణ్ణి తీసుకొచ్చి బామ్మ ముందు నించోబెట్టి అనంతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఆపుతుంది ఎవరో కాదు ఫణిని అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా నిరూపించొచ్చక్క. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఇంటికి వెళ్ళడం కుదరదు. అది కాదు గాయత్రి, ఇంత రాత్రప్పుడు ఎందుకు? ఏదైనా ఉంటే రేపు చూసుకుందాంలే. అది కాదక్క, ఇప్పుడు వెళ్తేనే కరెక్ట్. లేకపోతే ఆ ఫనీ వాళ్ళు వర్కర్స్ ని ప్రలోభ పెడతారు. వాళ్ళు రేపు పనిలోకి రాకపోతే మనం అనుకున్న టైంకి డెమో హౌస్ పూర్తవదక్క. చాలా మంది పేద ప్రజలకి నష్టం జరుగుతుంది. నా మాట వినక్క. ఆ ఫణిగాడికి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళానని చెప్తే వాడు అరుస్తాడు. ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? బావగారి డ్రీమ్ ప్రాజెక్ట్ అక్క. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావేంటి?